చాలామంది రేణుదేశాయికి ఎందుకు కోపం వచ్చింది, ఎందుకు అట్లా రియాక్ట్ అయ్యారు అని అడుగుతున్నారు. బేసిక్గా యానిమల్ రైట్స్ యాక్టివిస్ట్ లాగా ఆమె వచ్చి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ప్రవోకింగ్గా ఎవరో రెచ్చగొట్టారండి జర్నలిస్టు, ఒక అమ్మాయి అబ్బాయో. ఆ వ్యక్తి మీద చాలా సీరియస్ అవుతూ అంత కోపపడ్డారు ఆమె. స్ట్రీట్ డాగ్స్ ఉంటాయి కదా, స్ట్రీట్ డాగ్స్ అనేవి విపరీతంగా పెరిగిపోయినాయి మన దగ్గర. ఇప్పుడు రోడ్డు మీద బైక్ మీద వెళ్తున్నా, కార్లో వెళ్తున్నా కరిచే ప్రయత్నం చేస్తూ ఉంటాయి. కొన్ని కేసులు అవుతున్నాయి. ఒక 10,000 కుక్కల్లో 1-2 కుక్కలు ఖచ్చితంగా కరిచే సిచ్యువేషన్ నడుస్తుంది. పోనీ కనీసం ఒక 5,000 కుక్కల్లో 1-2 కుక్కలు ఇన్సిడెంట్స్ జరుగుతూనే ఉన్నాయి. అయితే ఆవిడ ఏమంటారంటే, మగాళ్ళు కూడా చాలామంది రేపులు చేస్తున్నారు కదా, అందుకని మగాళ్ళందరినీ చంపేస్తామా అంటారు. ఆబ్వియస్లీ కదా. ఒక ఇష్యూ వచ్చింది హ్యూమన్ కైండ్కి 10,000 సంవత్సరాల నుంచి, పోనీ మనిషి పుట్టిన ఒక 50,000 లక్ష సంవత్సరాల నుంచి ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు మనిషి ఎట్లా డీల్ చేస్తూ ఉంటాడంటే, నాగరిక సమాజం వైపే కదా మనందరం అడుగులేస్తున్నాం. సివిక్ సొసైటీ వైపు, సివిలైజేషన్ వైపు అడుగులేస్తున్నాం. మనిషి ఫస్ట్లో ఏం చేసేవాడు, భయపడిపోయాడు. ఏదైనా ఇష్యూ వచ్చిందో, జంతువు వచ్చింది తన మీదకి, లేకపోతే పక్క జాతి తెగ మనిషి వచ్చాడు, భయపడిపోయి వాళ్ళ మీద అటాకులు చేయడం. తర్వాత కూర్చుని మాట్లాడుకోవడం సిచ్యువేషన్స్. ఆ తర్వాత యానిమల్స్ అండ్ హ్యూమన్ కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు వాటిని సెటిల్ చేసుకోవడం, ఇట్లా చేసేవాళ్ళు. మన దగ్గర ఏంటంటే ఇంకా సెంటెనియల్స్ లాగా, ఇంకా అడవి నా కొడుకుల్లాగా మన వాళ్ళు ఎట్లా బిహేవ్ చేస్తారంటే, సమస్య వచ్చింది, అది మనుషుల వల్ల కావచ్చు, కుక్కల వల్ల కావచ్చు, దేని వల్ల అయినా సరే దాన్ని ఫస్ట్ నాశనం చేసేయాలి. మన కళ్ళకు కనపడవు, ఇమ్మీడియట్ సొల్యూషన్ కావాలి. జనరల్గా డెవలప్డ్ కంట్రీస్, నెదర్లాండ్స్ లాంటి దేశాలు ఏం చేసాయంటే, స్టెరిలైజేషన్, వ్యాక్సినేషన్ నెమ్మదిగా కంప్లీట్ చేసుకుని ఫర్దర్ జనరేషన్స్ ఏమీ పుట్టకుండా కాపాడుకుంటాయి. రూట్ కాజులు చేసుకోవాలి ఫస్ట్. దాంతోపాటు హ్యూమన్ ఫ్రెండ్లీ నేచర్ని డెవలప్ చేయటం, లోకల్గా ఉండేటువంటి లీడర్స్ ఇంటింటికి వచ్చి, ఇదిగోండి డాగ్స్ ఉన్నాయి, వాటి విషయంలో మీరు ఇట్లా డీల్ చేయండి అని నేర్పించడం, ట్రైనింగ్ ఇవ్వటం, వాటిని ఇబ్బంది పెట్టద్దు, మీరు ఇబ్బంది పడద్దని. డాగ్స్ కొన్ని తేడాగా ఏమైనా కొన్ని పిచ్చి కుక్కలు లాంటివి ఉన్నప్పుడు వాటిని ఖచ్చితంగా కల్లింగ్ ఏదో అంటారు, వాటిని స్లీప్ చేయాల్సింది, అందులో డౌట్ లేదు. అట్లా కొన్ని బేసిక్ ఉంటాయి. అట్లాగా ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు, ఇదనే కాదు, ఇంటి దగ్గర మనకు వచ్చే చెత్త ఏరుకునే ఇష్యూ కావచ్చు, మన దగ్గర రేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, మన సినిమాకి వెళ్తే టికెట్లు కావచ్చు, మనకు వచ్చే కల్తీ ఫుడ్ కావచ్చు, ఏ ఇష్యూ అయినా సరే ఒక ప్రొసీజరు, ఒక ప్రాసెస్ ఏడుస్తాయి. మన దగ్గర కాకపోతే బయట ఉంటాయి, బయట దేశాల దగ్గర, బయట రాష్ట్రాల దగ్గర మనలోనే ఎక్స్పర్ట్స్ ఉంటారు. అందరం కూర్చొని మాట్లాడుకుంటే ఒక ఐడియాలజీ బయటకు వస్తుంది, ఇట్లా చేద్దాం అని అనుకోవచ్చు. మనకు అట్లా కాదు. సమస్య వచ్చిందంటే దాన్ని పీక నొక్కి చంపేయాలి. అది కుక్కైనా, మనిషి అయినా, ఇంకోటైనా వ్యవస్థలో ఏదైనా సరే, ఒక ఆలోచన అయినా సరే. ఈ దరిద్ర గుట్టు మెంటాలిటీలో ఉండటం వల్ల ఏమొచ్చిందంటే, ఇప్పుడు ఆ కుక్కల్ని చంపేయడం అనే కాన్సెప్ట్ చాలామంది తీసుకొచ్చారు. అఫీషియల్గా కూడా తీసుకొస్తున్నారు. దాన్ని కల్లింగ్ ఏదో అంటారు. సో చాలా దారుణమైన, నీచమైనటువంటి ఆలోచన. అసలు మామూలుగా ఈ చికెన్ కోసం పశువులు చంపడం, మటన్ కోసం వీటిని చంపడం, చేపలను చంపడమే కంప్లీట్లీ అగెనిస్ట్ అలాంటి వాళ్ళు. రేణుదేశాయ్ కూడా అట్లాగే అనుకుంటా. అందువల్ల ఆమె ఎవరో ప్రొవోకింగ్గా మాట్లాడేసరికి అట్లా. నిజమే కదా, ఇప్పుడు చాలామంది ఆడవాళ్ళు మగవాళ్ళని చంపేస్తున్నారని న్యూస్లు ఈ మధ్యకాలంలో వింటున్నాం. అందుకని ఆడవాళ్ళందరినీ చంపేసుకుంటూ కూర్చుంటామా, లేకపోతే మగాళ్ళు చేస్తున్నారు వాళ్ళందరినీ చంపుకుంటూ కూర్చుంటామా, లేకపోతే ఒక పర్టికులర్ క్యాస్టో, కమ్యూనిటీయో, దేశానికి సంబంధించిన వ్యక్తో హాని చేస్తున్నాడు ఒక 100 మంది, ఆ దేశం మొత్తాన్ని నాశనం చేసేస్తామా? ఈ మూర్ఖపు మెంటాలిటీలోంచి బయటకు వచ్చి దీన్ని ఎట్లా డీల్ చేయాలి, బెటర్ ఏంటి అనేది ఆలోచించుకోవాలి. కానీ ఈ ఎంతసేపు వైలెన్స్ వైపు నువ్వు అడుగులు వేయడానికి నీకు నాగరిక సమాజం ఎందుకు? ఇంకా 10-20 ఏళ్ల క్రితం రాతి యుగం మనిషిలాగా బతికితే సరిపోద్ది కదా. తెల్లారి టీషర్ట్లు వేసుకుని, బట్టలు వేసుకుని, మీ పిల్లల్ని స్కూల్ అనేటువంటి ఒక గొప్ప నాగరిక సమాజంలో వచ్చిన గొప్ప మార్పు, స్కూలింగ్, ఎడ్యుకేషన్ అనేది, దానికి ఎందుకు పంపిస్తున్నారు వీళ్ళు? ఒక నాగరిక సమాజం వైపు అడుగులేయడానికి, కంప్లీట్ మెచ్యూరిటీతో బిహేవ్ చేయడానికి, ఓర్పుగా, సహనంగా, డిస్కషన్స్తో, డిబేట్స్తో, పర్ఫెక్ట్ ఇంప్లిమెంటేషన్స్తో, సొల్యూషన్స్ దిశగా మనందరం అడుగులు వేయడం అనే ఒక థింగ్ని పక్కన పెట్టేసి, ఒక మళ్ళీ రాక్షసత్వము, లేకపోతే మళ్ళీ గొర్రెతనమో, లేకపోతే ఆది మానవుల్లో బిహేవ్ చేయడమో, ఇట్లాంటివి పెరిగిపోతున్నాయని ఆమెకి కోపం వచ్చింది. కోపం రావడంలో ఎటువంటి డౌట్ లేదు. రాజకీయాల్లోకి వెళ్తున్నా, అందుకే అరుస్తుంది. మళ్ళీ అసలు కుక్కల్ని సపోర్ట్ చేసే వాళ్ళు రాజకీయాల్లోకి వస్తే ఎవరు సపోర్ట్ చేస్తాడు? మామూలుగానే సపోర్ట్ చేయరు మమ్మల్ని. సో ఇవన్నీ లైట్ అనిపించింది. సో ఆమె ఎందుకు కోపడ్డారనేది చెప్పదలుచుకున్నాను అనమాట.